తలాంతులు. అసలు ఈ తలాంతులు అంటే ఏంటి? దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం, వివేకం, అభివృద్ధి వీటన్నింటినీ తలాంతులుగానే పరిగణించవచ్చు. వాటిని ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురావాలి, లేకపోతే ఎలాగ అభివృద్ధి చేయాలి, మరి దేవుడు చక్కటి ఏక ఉపమానాన్ని తెలియజేశాడు. అది దేనికోసం అనగా పరలోక రాజ్యము కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ మనకి కొన్ని తలాంతులను ఆయన ఇచ్చాడు. అదే ఉపమానాన్ని ఆయన చెబుతున్నట్టుగా కాక, ఒక యజమానుడు, ఒక మనుష్యుడు దేశాంతరం పోయినప్పుడు, ప్రయాణమై వెళ్ళినప్పుడు తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు, ఆ ఆస్తిలో కొంత భాగాన్ని వారికి ఇచ్చినట్లుగా తలాంతుని చాలామంది వాడుకోమని దేవుడు తలాంతుల్ని ఇచ్చినప్పుడు, తలాంతులు వాడమంటుంటే ఆ తలాంతుల్ని మీరు వాడకూడదు అన్నట్టుగా భయభ్రాంతులు చేసి వారికి ఇవ్వబడినటువంటి తలాంతుల్ని సంఘాల్లో కానీ లేకపోతే మరి ఎక్కడ కానీ వారిని వాడనివ్వకుండా కొంతమంది బోధకులే వారిని భయభ్రాంతులు చేస్తున్నారు. ఒకరికి పాటలు పాడే తలాంతు ఉందంటే అది దేవుని కృపలో అది ఇంకా అభివృద్ధి పొందినట్లు, అంటే ఆ తలాంతుని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా అనేక మందికి పాటలు నేర్పించేవారుగా ఉండాలి, అనేక మందికి అనేక చోట్ల పాటలు పాడుతూ దేవుణ్ణి కనపరిచేవారుగా ఉండాలి. అది అభివృద్ధి దినదినము అభివృద్ధి పొందాలి. అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చిన వారం అవుతాం. ఇచ్చిన దానిని నెరవేర్చడం వల్ల, ఆయన చెప్పిన దానిని నెరవేర్చడం వల్ల మన హృదయంలో ఆయనను బట్టి జీవజల నదులు ఊరతాయి, జీవజల నదులు ఉబుకుతాయి. కాబట్టి ఎలా ఉబుకుతాయి? మొదటవానికి 5 తలాంతులు ఇచ్చాడు దేవుడు. మొదటవానికి 5 తలాంతులు ఇచ్చినప్పుడు మరొక 5 తలాంతుల్ని వాడు సంపాదించాడు. నీకు ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని నీవు ఏం చేస్తున్నావు అని అక్కడ అర్థం వచ్చింది. నీకిచ్చిన దానిని అభివృద్ధి చేస్తున్నావు. వారి తలాంతులు ఉపయోగించుకునేవారు కొందరైతే, తలాంతులు ఉన్నా కూడా ఉపయోగించుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా మూడో వాళ్ళు ఎవరంటే, తలాంతులు ఉంటాయి కానీ ఆ తలాంతుల్ని వాడదామంటే సరైనటువంటి సమయం కానీ అవకాశం కానీ సంఘాలలో వారికి ఉండదు. పాపం ఏంటంటే, వారు దేవుని స్తుతించాలని ఉంటుంది, లేదంటే దేవుని వాక్యం చెప్పాలని ఉంటుంది, లేదంటే దేవుని గురించి ఒక సాక్షిగా ఉండాలని, ఆ సాక్ష్యం తెలియజేయాలని ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తుల వల్ల సంఘాల్లో అటువంటి వారికి అవకాశం ఉండకుండా వారి తలాంతిని అట్టే పెట్టి ఉంచుకోవాల్సి వచ్చి దానిని వాడలేనటువంటి నిస్సహాయ స్థితిలో మరి చాలామంది మరి దేవుని బిళ్ళలో ఉన్నారు. నిజానికి దీనికి కారణం ఎవరంటే, సంఘంలో ఉన్నటువంటి ఎక్కువగా సంఘంలో వారు ఎక్కువ పెత్తందారులు లాంటి వారు అన్నమాట. ఈ విధమైనటువంటి వారు ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పినట్టే చేయాలి అన్నారు. కానీ ఆ విధంగా ఆలోచించినప్పుడు వారు దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నారు. దేవుడు అనేక మందికి తలాంతులను ఇచ్చి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలకు, సమస్త సృష్టికి మీరు వెళ్ళి దేవుని వాక్యాన్ని తెలియజేయండి, పరలోక రాజ్యం గురించి తెలియజేయండి అని ప్రభువుని యేసుక్రీస్తు వారు అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి అని చెప్తుంటే, కొంతమంది కాపర్లు ఏం చేస్తున్నారంటే, మీరు వాక్యం చెప్పడానికి వీల్లేదు, లేకపోతే మీరు ఫలానాది చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ వారే చెప్పిందే జరగాలి, వారు చెప్పినట్టే ఉండాలని చెప్పేసి చాలామంది కాపర్లు ఉంటూ ఉంటారు. నిజానికి ఇది చాలా తప్పు, చాలా పొరపాటు. ఎందుకంటే ఇది దేవునికి వాక్య విరోధము, దేవునికి విరోధమైనది. ఎందుకంటే దేవుడు అనేక మందిని పిలిచినప్పుడు, శిష్యులను పిలిచే మాట చెప్పాడంటే, మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి మీరు దేవుని యొక్క సువార్తను మీరు ప్రజలందరికీ, సర్వసృష్టికి, సర్వజనాలకి మీరు తెలియజేయండి అని చెప్పిన మాటని మరి వీరందరూ చదువుతున్నారు కదా వాక్యాన్ని. చదివినప్పుడు మరి దానికి అర్థం ఏంటి అంటే, ఎవరిని వెళ్ళకుండా మీరు అడ్డగిస్తున్నారంటే, ఎవరిని చేయనివ్వకుండా మీరు అడ్డగిస్తున్నారంటే, భయభ్రాంతులు చేస్తున్నారంటే మీరు ఒక విధంగా వాక్యానికి విరోధంగా ఉన్నవారే, దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారే. అయితే ఈ యొక్క తలాంతుల విషయంలో ఒక తలాంతులు ఎలా ఉపయోగించుకోవాలి? తలాంతులు మీకు ఉన్నాయి, ఓకే, మంచి తలాంతు ఉంది, ఒక పాటలు పాడే తలాంతు ఉంది, వాయిద్యాలు మంచి తలాంతు ఉంది,
దేవుడు వాటిని మీకు ఇచ్చినప్పుడు మీరు చేస్తున్నారు. దాన్ని అభివృద్ధిలోకి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ చాలామంది ఆటంకపరుస్తూ ఉంటారు దాంట్లో. ఏదైనా చేస్తున్నప్పుడు మీరు అలాగా మీరు పాడటానికి వీల్లేదు, లేకపోతే వాయించడానికి వీల్లేదు, చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. నీవు చేయనివ్వకుండా అడ్డుపడినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా క్రీస్తులో ఎదుగుతాడు? నీవు అడ్డుపడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా వృద్ధిలోనికి వస్తాడు? ఏ విధంగా తన తలాంతును వాడతాడు? అంటే తన తలాంతును నువ్వు అణిచిపెట్టి ఉండటం వల్ల ఆ యొక్క వ్యక్తిలో వికాసం అనేది జరుగుతుందా? వికాసం అనేది పెరుగుతుందా? దేవునిలో విశ్వాస్యత పెరుగుతుందా? దేవుని యందు విశ్వాసం ఉంటుందా? దేవునిలో నమ్మకం ఉంటుందా? అపనమ్మకం వైపు వెళ్ళిపోతారు, అవిశ్వాసం వైపు వెళ్ళిపోతారు. అలాంటి మనస్సు వారికి వచ్చేస్తుంది. ఎందుకంటే నేను మంచి తలాంతు దేవుడు నాకు ఇచ్చాడు, దీన్ని ఉపయోగిద్దామంటే దాన్ని ఉపయోగించకోకుండా ప్రజలు అడ్డుకుంటున్నారు, అనేక మంది వ్యక్తులు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది. ఎందుకంటే సంఘాల్లో చాలామందికి అవకాశాలు ఇవ్వరు. దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు దేవుడు అందరినీ ఒక్కొక్క తలాంతు ఒక్కొక్కరికి ఇచ్చి ఆయన వారిని అభివృద్ధిలోకి తీసుకుని వస్తున్నప్పుడు పైన అధికారులు కూడా, లేకపోతే పైన ఉన్నటువంటి వారికంటే పైన ఉన్నటువంటి వారు ఎవరైనా అవ్వచ్చు, సంఘ పెద్దలు అవ్వచ్చు, సంఘ కాపరి అవ్వచ్చు, లేకపోతే వారికంటే ముందుగా ఉన్నటువంటి వారు అవ్వచ్చు. కానీ వారిని ఆ విధంగా చేయటం వల్ల సంఘము అభివృద్ధి చెందదు, సంఘము విస్తరించదు. ఒక సంఘం అనేక సంఘాలుగా విస్తరింపవు. ఒక వ్యక్తి అనేకమైనటువంటి వ్యక్తులను రక్షించే విధంగా అవి వెళ్ళవు. నీవు గూడు కట్టుకున్నటువంటి సంఘంలోనే నీ 4 గోడల మధ్య నీవు మాత్రమే దానిని ఆరాధించగలుగుతావు తప్ప నీ సువార్త ఎవరికి పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే నువ్వు ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా, నీ సువార్త జరగనివ్వకుండా, ఎవరిని క్రీస్తు వైపు నడిపించకుండా ఎవరైతే అడ్డుపడుతూ ఉంటారో ఈ విధమైనటువంటి కాపర్లకి నిజంగా శ్రమ. దయచేసి ఈ విషయాన్ని అటు సంఘంలో ఉన్నటువంటి వారును, ఇటు తలాంతులు కలిగినటువంటి వ్యక్తులను గమనించాలి. మీ తలాంతులను గనక మీరు వాడకపోతే మీరు వృద్ధిలోనికి రారు. మీ తలాంతులను అది వాక్యం చెప్పేది అవ్వచ్చు, లేకపోతే మీరు పాటలు పాడి దేవుణ్ణి కనపరిచేది అవ్వచ్చు, లేకపోతే పరిచయం చేసేది అవ్వచ్చు, లేదంటే సంఘాన్ని శుభ్రపరిచేది అవ్వచ్చు, లేకపోతే సంఘంలో మిగతా వాటిని పరిచారకులు గాను, లేకపోతే అంటే ఏదైనా వడ్డించేవారు గాను, లేదంటే కానుకలు పెట్టేవారు గాను, ఇంకా అనేక విషయాలలో మీ యొక్క పనిని మీరు సంపూర్తి చేయవలసి ఉంది. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మీరు ఏకభావం గలవారే ఏకగ్రీవముగా, ఏకభావం గల అంటే ఒకే భావం కలిగి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు, ఈ మాట సరిగ్గా అర్థం చేసుకోండి, ఒకనితో ఒకడు మనసు కలిసిన వారే ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అంటే ఒకరికొకరు మనస్సు కలిసిన వారే ఉండాలి. అంటే ఒకరొకరాక నువ్వు చేస్తే నాకు ఇష్టం లేదు, లేకపోతే నువ్వు చేస్తే నాకు ఇష్టం లేదు అన్న విధంగా ఒకరికొకరు వ్యతిరేక స్వభావం కాకుండా ఒకే విధమైనటువంటి స్వభావం కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ తెలియజేయబడుతుంది. అంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నమాట. దాంట్లో కూడా ఎంత మంచి అర్థం ఉంది. నిజమే, అందరూ కలిసి కట్టుగా ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు నేను మాత్రమే ఇది చెయ్యాలి, నేను ఈ విధంగా ఉండాలి అనే ఒక విషయాన్ని చాలామంది ముందుకు తీసుకొస్తుంటారు. అది చాలా పొరపాటు. అందరూ చెయ్యాలి, అందరూ ఆ యొక్క పనిలో పాలిభాగస్థలు అవ్వాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిణామము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించుటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. ఇక్కడ ఏం రాయబడి ఉంది? బోధించేవాడు బోధించటంలో ఉండాలి, హెచ్చరించే వరం ఉంది, హెచ్చరించే వరంలో ఉన్నాడు. అదే లేదా పాటలు పాడే వరం ఉంది, లేదంటే బోధించే వరం ఉంది, లేదంటే పంచిపెట్టే వరం ఉంది, లేకపోతే ఒక మంచి పని చేసే వరం ఉంది.
వాటి వాటి పనులను బట్టి వారిని వానిలో ఆ యొక్క పనులలో వారిని అభివృద్ధి పొందనివ్వాలి. నువ్వు చేయటానికి వీల్లేదు, ఇష్టం లేనట్టుగా వారిని పక్కన పెడితే వారి విశ్వాసం ఏమవుతుంది? వారి విశ్వాసం సడలిపోతుంది, వారి విశ్వాసం కుంచుకుపోతుంది. ఆ విధంగా వారు ఇంకా దేవుని వైపు ఉండాలి అన్న విషయం ఉండదు. అంటే వారు పొందిన రక్షణ నిరర్ధకం అయిపోతుంది, వారు ఉంచిన విశ్వాసం అంతా నిరర్ధకం అయిపోతుంది. వారు ఎందుకైతే దేవునిలో ఎదుగుతున్నారో అదంతా నిరర్ధకం అయిపోయి మళ్ళీ మునుపటి ప్రవర్తనకి వారు మరలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడైనా సరే సంఘాలలో ఎక్కువగా ఇవే జరుగుతున్నాయి. సంఘాలలో మేమే చేయాలని చెప్పేసి ఎవరో ఒకరు ప్రతి దానిని చేస్తూ ఉంటారు, నేనే హెచ్చుగా ఉండాలి అని. అందుకే దేవుడు ఒక మాట కూడా సెలవేస్తున్నాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. అన్ని వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. చాలామంది అనుకుంటారు బైబిల్ గ్రంథంలో మనం ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం నిద్రించే వరకు ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరూ మాట్లాడుకునే మాటలు, వారి జీవితాలన్నీ మనం ఏమైతే మాట్లాడతామో ప్రతి మాట బైబిల్ గ్రంథంలో ఏదో ఒక మూలన ఏదో ఒక చోట అది వ్రాయబడే ఉంది. ప్రతి మాట, ప్రతి వారి యొక్క జీవితం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉంది. చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోవట్లేదు. అయితే ఇది తలాంతుల విషయంలో మరి ప్రతి ఒక్కరూ బహుజాగ్రత్త కలిగి తలాంతులను వారికి ఇవ్వబడినటువంటి తలాంతులను వారు ఉపయోగించుకోవాలి. ఎవరైతే అడ్డంకులుగా ఆటంకపరిచి మిమ్మల్ని తలాంతులు ఉపయోగించుకోనివ్వకుండా చేస్తున్నారో మీకు అక్కడ విలువ లేదని అర్థం. ఎవరైతే మిమ్మల్ని విలువ లేని వారిగా చూస్తారో మీరు అక్కడ నుండి విలువ కలిగి నిన్ను ప్రేమిస్తున్నారు అంటే నీ మీద వారికి మంచి అభిప్రాయం ఉన్నదని. ఎవరికైతే మంచి అభిప్రాయం లేదో వారు అక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిది. నిన్ను నీవు ఒక గదిలో పెట్టి బంధించినట్టుగా ఉంచుకున్నట్లయితే నీ తలాంతులు నీవు వృద్ధిలోనికి తీసుకురాలేవు. ఎవరైతే మూడో వాడు తన తలాంతుని ఒక గొయ్యి తీసి దాన్ని కప్పెట్టాడో లేదంటే దానిని బంధించి పెట్టాడో అది అభివృద్ధి పొందలేదు. ఇది మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా.